హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గోపి అండి. ఫ్రెండ్స్, బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఇవాళ డేట్ వచ్చేసరికి మనకి ఇంకా సెప్టెంబర్ 6, టైం వచ్చేసరికి మనకి ఇంకా 12:41 అయితే అవుతుందండి. లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. నాగార్జున గారు అయితే ఎంట్రీ అయితే అయ్యారు. అయిన వెంటనే మనకి కూలీ మూవీ మ్యూజిక్తో అయితే రాబోతున్నారండి. మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే మనకి రాబోతున్నారు నాగార్జున గారు. అంతేకాకుండా మనకి అనుష్క శెట్టి కూడా రాబోతున్నారండి. ఎందుకంటే ఘాటి మూవీ రిలీజ్ అయింది కదా, ఆవిడ ప్రమోషన్ చేసుకోవడానికి అయితే మనకి బిగ్ బాస్ సీజన్ 9 తెలుగుకి అయితే వచ్చింది, ప్రమోట్ చేసుకున్నదంట. అలాగే మనకి కొన్ని ఏవీసీ అయితే కంప్లీట్ కూడా అయ్యాయి అని చెప్పేసి టాక్ అయితే వచ్చిందండి. అది కూడా ఈ వీడియోలోనైతే చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా అగ్ని పరీక్ష షోలో ఎవరైతే 15 మంది ఉన్నారో, అగ్ని పరీక్ష షోకి రాకముందు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎంత, కంప్లీట్గా అగ్ని పరీక్ష షో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎంతమంది అయితే పెరిగారు అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు ప్లీజ్ చూడండి. ముందుగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా లైక్ చేసి అయితే వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూసి ప్రయత్నం అయితే చేయండి. ముందుగా మనం బిగ్ బాస్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి. ఏవీసీ అయితే కంప్లీట్ అయితే అయిందనమాట. సుమన్ శెట్టి ఏవీ అయితే కంప్లీట్ అయింది. అలాగే మనకి ఆశా షైని మనకి ఏవీ అయితే కంప్లీట్ చేశారు. అలాగే మనకి ఇమాన్యువల్ ఏవీ అయితే కంప్లీట్ చేశారండి. అలాగే మనకి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి మనకి ఇంకా భరణి గారిది కంప్లీట్ అయిపోయింది, సంజన గారిది కంప్లీట్ అయిపోయింది. అలాగే మనకి సృష్టా వర్మ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. అండ్ మనకి తనుంజయ్ మనకి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి. అలాగే మనకి రాము రాథోడ్ మనకి సింగింగ్ పర్ఫార్మెన్స్ అయితే కంప్లీట్ అయితే అయిందనమాట. ఫ్రెండ్స్, ఇంకా బిగ్ బాస్ అగ్ని పరీక్ష షోకి 15 మంది కంటెస్టెంట్స్ రాకముందు ఎంతమంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు, మనకి 15 రోజులు కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి అగ్ని పరీక్ష షో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. ఎంత మాడిపోతుంది, చెమట్లేదు కారిపోతున్నాయి నాకు అనే వీడియో చేసి అప్లోడ్ చేయాలి తప్పదు. మనకి దొమ్ము శ్రీజ గారు మన బిగ్ బాస్కి రాకముందు 67,000 ఫాలోవర్స్ అయితే ఉన్నారండి. మనకి బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో కంప్లీట్ అయిపోయింది కదా, అప్పుడు ఎంతమంది ఉన్నారంటే 1,15,000 మంది అయితే ఉన్నారనమాట. ఇంకా మాస్ మ్యాన్ హరీష్ గారికి ఒక్క అకౌంట్ అయితే లేదండి, చాలా అకౌంట్లు అయితే ఉన్నాయన్నమాట. అన్నీ ఫేకు, కాకపోతే ఒకటి అయితే దొరికిందనమాట. అది వచ్చేసరికి మనకి ఇంకా 850 మంది ఫాలోవర్స్ అయితే ఉన్నారండి. నెక్స్ట్ మనకి ప్రియా శెట్టి గారు మనకి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అప్లోడ్ చేసేవారు మన బిగ్ బాస్ అగ్ని పరీక్ష షోకి రాకముందు. ఏంటంటే ఆ అమ్మాయి ఎలా నడుస్తూ వెనకాతల మ్యూజిక్, ఆ అమ్మాయి స్విమ్మింగ్ పూల్లో దూకుతూ ఇన్స్టాగ్రామ్ మ్యూజిక్ అలాగైతే పెట్టిదనమాట. దానికి మనకి 11,000 మంది అయితే ఉన్నారండి స్టార్టింగ్. ఇప్పుడు వచ్చేసరికి మనకి ఇంకా 1,05,000 మంది అయితే ఉన్నారండి 15 రోజుల్లో. ఇంకా మనకి మిలిటరీ పవన్ ఆర్మీ, ఇంకా మనకి మిలిటరీ మ్యాన్ ఉన్నాడు కదా పవన్, అతనికి వచ్చేసరికి మనకి ఇంకా 1000 మంది అయితే ఉన్నారనమాట స్టార్టింగ్. మనకి అగ్ని పరీక్ష షో ఇంకా స్టార్ట్ అవ్వకముందు మనకి 1000 మంది అయితే ఉన్నారన్నమాట. మనకి అగ్ని పరీక్ష 15 రోజులు కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి 13,000 మంది అయితే అయ్యారండి. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇంకా నాగప్రశాంత్ గారికి మనకి 800 మంది అయితే ఉన్నారండి స్టార్టింగ్లోనే. ఇప్పుడు వచ్చేసరికి మనకి ఇంకా నాగప్రశాంత్ గారికి ఇంకా 3,500 మంది అయితే పెరిగారండి 15 రోజులు అగ్ని పరీక్ష షో కంప్లీట్ అయిపోయిన తర్వాత. అలాగే మనకి సయ్యద్ షాకిబ్ యూసఫ్ అలీ, ఇతనికి మనకి అప్లై చేయకముందు అంటే అగ్ని పరీక్ష షోకి రాకముందు 5,000 మంది అయితే ఉన్నారండి. ఇప్పుడు అగ్ని పరీక్ష షోకి వచ్చిన తర్వాత ఎంతమంది పెరిగారంటే అతనికి 10,800 మంది అయితే పెరగడం అయితే జరిగిందండి. అలాగే మనకి ప్రశాంత్ గారు కాలు బాగోదు కదా, అతనికి 15,000 మంది అయితే ఉండేవారు. అగ్ని పరీక్ష షో రాకముందు 15,000 మంది అయితే ఉండేవారండి. ఇప్పుడు వచ్చేసరికి మనకి ఇంకా 15 రోజులు కంప్లీట్ అయిపోయిన తర్వాత మధ్యలో అయితే ఎలిమినేట్ అయితే అయిపోయారు కదా బ్రదరు. ఇప్పుడు మనకి 23,000 మంది అయితే ఉన్నారండి. అలాగే మనకి మర్యాద మనీష్ గారికి స్టార్టింగ్లో మీరు చూసుకున్నట్లయితే బిగ్ బాస్ అగ్ని పరీక్ష షోకి స్టార్ట్ అవ్వకముందు 4,000 మంది అయితే ఉన్నారండి. ఇప్పుడు మనకి 8,750 మంది అయితే ఉన్నారనమాట. అలాగే మనకి శ్వేతా శెట్టి ఈవిడ మనకి ఎక్కువగా లేదు ఇన్స్టాగ్రామ్లోనే, స్టార్టింగే పెట్టినట్టుంది. స్టార్టింగ్లో మనం చూసుకున్నట్లయితే 56 మంది అయితే ఉన్నారంతే. ఇప్పుడు చూసుకున్నట్లయితే 14,000 మంది అయితే పెరిగారండి. అలాగే మనకి దాలియా గారికి మనకి బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో రాకముందు మనకి 8,000 మంది అయితే ఉన్నారండి. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే 12,700 మంది అయితే పెరిగారనమాట. అలాగే మనకి కల్కి గారికి అగ్ని పరీక్ష షో రాకముందు మనకి 8,000 మంది అయితే ఉన్నారండి. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే 11,000 మనకి ఎంతబ్బా ఒక్క నిమిషం అండి 11,300 మంది అయితే ఉన్నారండి. అలాగే మనకి చంటి పిల్ల అయితే ఉంది కదా, 19 years నిబ్బా పిల్ల శ్రేయ, అగ్ని పరీక్ష షోకి రాకముందు 4,000 మంది అయితే ఉన్నారన్నమాట. వచ్చిన తర్వాత మనకి 16,300 మంది అయితే అయ్యారండి. అలాగే మనకి దివ్య నిఖిత ఒకసారికి మనకి స్టార్టింగ్లోనే ఎక్కువ ఫాలోవర్స్ అయితే సంపాదించింది అనమాట. 1,00,000
8,000 1,08,000 అయితే ఉండేవారు అన్నమాట. ఇప్పుడు అది చూసుకున్నట్లయితే 1,33,000 అయితే పెరిగిందండి. అలాగే మనకి అనూష రత్నం స్టార్టింగ్లో మీరు చూసుకున్నట్లయితే మనకి 2,78,000 మంది అయితే ఉండేవారు అన్నమాట. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 3,06,000 మంది అయితే అయ్యారండి. ఇప్పుడు ఎవరికి బాగా బెనిఫిట్ అంటే మనకి ప్రియా శెట్టి గారికి బాగా ఫాలోవర్స్ వచ్చారు, పిఆర్ టీం గట్టిగా పెట్టుకున్నారు. అలాగే మనకి దొమ్ము శ్రీజ గారు పిఆర్ టీం అయితే పెట్టుకున్నారు, ఆవిడ కూడా గట్టిగా అవుతూ వచ్చారు, ఆట కూడా చాలా బాగా ఆడారు. అలాగే మనకి డిమాండ్ పవన్ కూడా పెరిగారండి. ఇవన్నీ నీకెలా తెలుసు అంటే చాలా వీడియోలు అయితే చెప్పానండి. కొత్త వాళ్ళకి అయితే చెప్తున్నాను, నేను తెలుగు హీరోస్కి తెలుగు హీరోయిన్స్కి అసిస్టెంట్గా అయితే వర్క్ చేస్తాను అనమాట. ఇంకా చెప్పాలంటే మీకు బిగ్ బాస్లో ప్రోమో వచ్చింది చూసారు కదా, మన వెన్నెల కిషోర్ గారు అలాగే మన నాగార్జున గారు. వెన్నెల కిషోర్ గారు ఆ ప్రోమో కట్ చేస్తున్నప్పుడు నేనైతే వెన్నెల కిషోర్ గారికి అసిస్టెంట్గా అయితే చేస్తున్నానండి. ఫ్రెండ్స్ ఇదన్నమాట. ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే కంప్లీట్గా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికన్నా ముందుగా మన ఛానల్ అయితే అప్డేట్స్ అనేది వస్తుంది. ప్రోమోలు రిలీజ్ అవ్వకపోయినా సరే అన్నిటికన్నా ముందుగా మన ఛానల్ అయితే అప్డేట్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ నెక్స్ట్ డే. టేక్ కేర్. బాయ్.